విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతానంటూ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకాలం వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన ఇప్పుడు ప్రజా సమస్యలే తన ఎజెండా అంటూ కొత్త రాజకీయ వేదికకు సిద్ధమవుతున్నారు. కానీ పార్టీ పెట్టడం ఒకటి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొకటి. మరి విజయసాయిరెడ్డి పార్టీ వెనుక అసలు లెక్కలేంటి? రాజకీయ పార్టీ పెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ దాన్ని ప్రజల్లో నిలబెట్టడం మాత్రం అంత ఈజీ కాదు. ఎన్నికల సంఘం దగ్గర ఎన్నో పార్టీలు రిజిస్టర్ అవుతుంటాయి, కానీ సీరియస్ పాలిటిక్స్ చేసి ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే పార్టీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏపీలో మరో కొత్త పార్టీకి రంగం సిద్ధమవుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమల వేదికగా కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నారు. కానీ ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి అంటే ఇప్పటి వరకు వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడుగా కనిపించిన ఒక నేత. వైఎస్ఆర్ కుటుంబంతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న ఆయన ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించడంతో సహజంగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తి కూడా పెరిగింది. నిన్నటి వరకు ఒక రాజకీయ కుటుంబానికి అండగా ఉన్న నాయకుడు ఇవాళ ప్రజల కోసం సొంత పార్టీ పెడతానంటే దాని వెనక రాజకీయ లెక్కలేంటి అన్నదే ఇప్పుడు హాట్ డిస్కషన్. అయితే కొత్త పార్టీ పెట్టాలంటే కేవలం ప్రకటనే సరిపోదు. ముందుగా బలమైన క్యాడర్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి, కార్యకర్తలు నడిపించే నాయకత్వం కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే వ్యవస్థ కూడా ఉండాలి. సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల స్పందనను అంచనా వేసి వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తిరుపతిలో అంగరంగ వైభవంగా పార్టీ ఆవిర్భావ సభ కూడా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కూడా అన్నకు అండగా ప్రచారంలో కీలకంగా నిలిచారు. కానీ ఆ తర్వాత ప్రజారాజ్యం ప్రయాణం ఎలా ముగిసిందో రాజకీయ చరిత్రలోనే ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రయోగం కూడా ఇదే కోణంలో చర్చకొస్తోంది. వ్యక్తిగత పరిచయాలు, గత రాజకీయ అనుభవం, మీడియా ఫోకస్ ఒక పార్టీని ప్రారంభించడానికి ఉపయోగపడవచ్చు. కానీ పార్టీని ఎన్నికల శక్తిగా మార్చాలంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ నిర్మాణం తప్పనిసరి. మరి విజయసాయిరెడ్డి ఆ క్యాడర్ను ఎలా నిర్మిస్తారు? ఎవరెవరు ఆయనతో కలిసి వస్తారు? ఇప్పటికే ఉన్న పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు ఆయన వైపు చూస్తారా? ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఉన్న అధికార ప్రతిపక్ష సమీకరణాల మధ్య కొత్త పార్టీకి ఎంత స్పేస్ ఉంటుంది? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. రాజకీయాల్లో కొత్త పార్టీలు రావడం కొత్త కాదు, కానీ సుదీర్ఘకాలం ఒక ప్రధాన రాజకీయ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేత ఒక్కసారిగా సొంత రాజకీయ వేదిక ఏర్పాటు చేయడం మాత్రం ఆసక్తికర పరిణామమే. విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటనపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రెండు రకాల చర్చ జరుగుతోంది. ఇది నిజంగానే ప్రజా సమస్యల కోసం కొత్త రాజకీయ ప్రత్యామ్నాయమా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో తనకు తాను కొత్త స్పేస్ క్రియేట్ చేసుకునే వ్యూహమా? మొత్తానికి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరో పొలిటికల్ చర్చకు తెరలేచింది. పార్టీ ప్రకటన నుంచి ప్రజా ఉద్యమం వరకు, అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి వెళ్లే వరకు ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.